హే గాయ్స్, ఇవాళ మీకు మన భారత్ సైనేజ్ వెబ్సైట్ని టీవీలో ఉపయోగించి డిజిటల్ సైనేజ్ వెబ్సైట్గా ఎలా మార్చాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి చూద్దాం. స్క్రీన్ మీద కనిపించినట్లు వెబ్సైట్ ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనం సెర్చ్ చేద్దాం భారత్ సైనేజ్ అని. వచ్చింది చూడండి. దీన్ని యూజ్ చేసి ఏదైనా ఆండ్రాయిడ్ టీవీ లేదా ఆండ్రాయిడ్ బాక్స్ని డిజిటల్ సైనేజ్ లాగా మార్చొచ్చు. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే వెబ్సైట్లోకి తీసుకుని వస్తుంది. ఇలా లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది, చెక్ చేయండి. పేజ్ లాస్ట్లోకి వెళ్తే మనకు డౌన్లోడ్స్లో ఆండ్రాయిడ్ టీవీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే ఒక ఏపీకే ఫైల్ కనిపిస్తుంది. ఆ ఏపీకే ఫైల్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే మన ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అవ్వగానే మీరు చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే ఫైల్ని పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోవాలి. పెన్ డ్రైవ్లో కాపీ చేసుకున్న తర్వాత సేమ్ పెన్ డ్రైవ్ని టీవీకి ఇన్సర్ట్ చేయాలి. మీకు ఇప్పుడు టీవీలో ఇలా సెటప్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఆల్రెడీ టీవీలో పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు టీవీలో ఫైల్స్లోకి వెళ్ళి మనం కాపీ చేసిన ఏపీకే ఫైల్ని ఇన్స్టాల్ చేసుకుందాం. స్క్రీన్ మీద కనిపించినట్టు మీకు ఒక వైట్ బాక్స్ వస్తుంది. దానికి కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ క్లిక్ చేసి యాప్ని టీవీలోకి ఇన్స్టాల్ చేయండి. చూసినట్లయితే ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు మన టీవీలో సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఆ యాప్ని ఓపెన్ చేయాలి. జాగ్రత్తగా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత రిమోట్లో ఈ హోమ్ బటన్ని నొక్కండి. భారత్ సైనేజ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇప్పుడు టీవీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. మీకు ఇప్పుడు ఓపెన్ అవుతూనే భారత్ సైనేజ్ అని కనిపిస్తుంది. కంగ్రాచ్యులేషన్స్, ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ టీవీ లేదా ఆండ్రాయిడ్ బాక్స్ డిజిటల్ సైనేజ్లోకి మారిపోయింది. చూశారు కదా, ఇది ఎంత సింపుల్, చిటికలో అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడు చూడండి, స్క్రీన్ మీద మీకు మొట్టమొదట భారత్ సైనేజ్ యాప్ ఓపెన్ అవుతుంది. చూశారుగా, టీవీలో యాప్ ఓపెన్ అయింది. స్క్రీన్ మీద ఇప్పుడు మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మీరు కనుక ఫోన్ యూజ్ చేసినట్టయితే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, లేదంట ల్యాప్టాప్లో నుంచి అయినా చేయొచ్చు. ఫస్ట్ భారత్ సైనేజ్ వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీ డీటెయిల్స్ ఇచ్చి ఫోన్ నెంబర్ మీది ఇవ్వండి, సో దానికి ఓటీపీ వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేయండి. ఇంకా సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఫిల్ చేయండి. అంతే, ఇంకా మీ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. హియర్ యూ గో. మీరు డివైజెస్లోకి వెళ్తే మీకు ఏమీ కనపడదు, ఎందుకంటే ఇంకా మీరు ఏమీ పర్చేస్ చేయాల. ఇది నా ట్రయల్ అకౌంట్. నా ట్రయల్ క్రెడిట్స్తో మీకు చూపిస్తా. ఇదే మీ డాష్ బోర్డ్. దీనిలో మీకు స్టోరేజ్ లిమిట్ కనిపిస్తుంది, ఎన్ని ఫొటోస్ లేదా వీడియోస్ ఉన్నాయో తెలుస్తుంది. ఇక్కడ టిప్స్ టు క్రియేట్లో ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఉన్నాయి, కావాలంటే మీరు ఒకసారి రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు మనం కనెక్ట్ కనెక్ట్ బటన్ మీదకి వెళ్దాం. కనెక్ట్ డివైజెస్లోకి చూస్తే కనుక మనకి ఏ కూపన్ అవైలబుల్లో లేదు. పర్చేస్ మీద క్లిక్ చేయగానే మీ దగ్గర అవైలబుల్ క్రెడిట్స్ చూపిస్తుంది, లేదంటే యాడ్ క్రెడిట్స్ మీద క్లిక్ చేసి మీ కన్వీనియంట్ ఆప్షన్తో క్రెడిట్స్ యాడ్ చేసుకోవచ్చు. తరువాత సెలెక్ట్ డివైసెస్లోకి వెళ్ళి ప్రస్తుతానికి ఒక టీవీ సెలెక్ట్ చేస్తున్నాను, 1 మంత్ వరకు. మీరు కావాలంటే ఎన్ని టీవీస్ అయినా ఎన్ని మంత్స్కి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్ టీవీ మనకు 500 రూపీస్ పడుతుంది. ఒకవేళ మీకు ఫ్రీగా క్రెడిట్స్ వచ్చినట్లయితే మీరు చాలా అదృష్టవంతులు. ఇంకా ఆలస్యం చేయకుండా యాడ్ నో మీద క్లిక్ చేసి ఎస్ బై ఇట్ని నొక్కండి. అలా నొక్కగానే ఇలా మనకు కూపన్ వచ్చింది. ఇక్కడ నా టీవీకి ఏదో ఒక పేరు ఇస్తాను. తరువాత ఎంట్రీ డివైజెస్లో ఐడి ప్లేస్లో
మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఐడిని జాగ్రత్తగా దీనిలో ఎంటర్ చేయండి. ఇప్పుడు వెరిఫై మీద క్లిక్ చేయాలి. మీకు ఇలా డివైస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అప్పుడు యాడ్ క్లిక్ చేయాలి. ప్రస్తుతానికి మీ టీవీలో ఏం ప్లే అవ్వట్లా. ప్లే చేయాలంటే ఏం చేయాలో చూడండి. ఫస్ట్ గ్యాలరీలో మీడియాస్ని అప్లోడ్ చేయాలి. అంటే ఫొటోస్ లేదా వీడియోస్. మీరు ఏవి డిస్ప్లే చేయాలనుకుంటే అవి. నేను నా సిస్టంలో ఉన్న కొన్ని శాంపిల్ వీడియోస్ అండ్ పిక్చర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. మీకు నచ్చినవి ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసినవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. కంటెంట్ అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఈ కంటెంట్ని డిజిటల్ సైనేజ్లో లైవ్ ప్లే చేసి చూపిస్తా. ఇందాక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసిన టీవీ కూడా కనిపిస్తుంది చూడండి స్క్రీన్ మీద. మై డివైజెస్ మీద క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడి నుంచి మీకు ఇమేజ్ కావాలంటే ఇమేజ్ లేదా వీడియో ఆర్ యూట్యూబ్ లింక్ నుంచి కూడా ప్లే చేయొచ్చు. ఇమేజ్ మీద క్లిక్ చేశాక ఇందాక డౌన్లోడ్ చేసుకున్న వీడియోలో నుంచి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా రీస్టార్ట్ బటన్ క్లిక్ చేశా. క్లిక్ చేయగానే మీకు టీవీలో డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోయింది అండ్ ప్లే కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను ఎంచుకున్న ఆ 4 ఇమేజెస్ ప్లే అయ్యాయి. సేమ్ అలాగే మీకు వీడియో ప్లే చేయాలంటే వీడియో మీద క్లిక్ చేయండి, వీడియో సెలెక్ట్ చేయండి, ఇంకా రీస్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. అంతే, వీడియో ప్లే అవుతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ ఏమి రాకెట్ సైన్స్ ఏమీ లేదు. అలాగే యూట్యూబ్ వీడియో ప్లే చేయాలంటే ఏదో ఒక ప్లే లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఆ లింక్ పేస్ట్ చేయండి, తర్వాత రీస్టార్ట్ క్లిక్ చేయండి. మీ వీడియోస్ అన్ని లూప్లో ప్లే అవుతాయి. మీకు మార్క్యూ సెట్ చేసుకోవాలంటే టెక్స్ట్ కలర్, బ్లాక్ కలర్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. శాంపిల్ కోసం నేను ఇక్కడ టెక్స్ట్లో వెల్కమ్ టు డిజిటల్ సైనేజ్ అని టైప్ చేసి రీస్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ అదే ప్రాసెస్ చేద్దాం. బహుశా స్టక్ అయి ఉండొచ్చు. చూసారా, ఇప్పుడు మనం టైప్ చేసిన టెక్స్ట్ వస్తుంది సైనేజ్లో. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే ట్యూటోరియల్స్ చేద్దాం, ఇబ్బంది లేదు. అలాగే మీరు డివైస్ ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే మీకు ఒక ట్రిక్ చెప్తా. ఒకసారి కొన్న తర్వాత 30 డేస్లో ఎప్పుడైనా మీరు మీడియా చేంజ్ చేసుకోవచ్చు. 30 డేస్ అయిపోయాక కూడా ఈ డిజిటల్ సైనేజ్ టీవీ ఆగిపోదు. కానీ మీరు ఆ టైంలో కంటెంట్ మార్చలేరు. ఒకవేళ మార్చాలి అనుకుంటే మళ్ళీ క్రెడిట్స్ యాడ్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ప్లే అవుతున్న వీడియో జీవితాంతం ప్లే అవుతానే ఉంటుంది, 30 డేస్ పూర్తయినా సరే. ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలి అన్నా కానీ ఇక్కడ నుంచి చేయొచ్చు. ఈ ఆప్షన్ నుంచి మీ దగ్గర 2 అంతకంటే ఎక్కువ డివైజెస్ ఉంటే గ్రూప్ లాగా కూడా క్రియేట్ చేయొచ్చు. వాలెట్లో బ్యాలెన్స్ వేసుకోవచ్చు. చూసారుగా, ఇంతే, సింపుల్. థ్యాంక్ యూ.